అది స్త్రీ సంపద అంట. అవునమ్మా. సరే ఇప్పుడు చెప్పగలవా? మరి ఇప్పుడు చెప్పాలా? అలా చెప్పు. అమ్మ లక్ష్మీదేవి మరి ఇక్కడ కంట్లో మెలగొనిగా ఇప్పుడు కన్ను మెలగొన్నా కానీ బొమ్మలు రెండు కలిసి ఉన్నా అవులే. అలాంటి స్త్రీ మాత్రం వ్యభిచారవుతా తల్లి. వ్యభిచారంటే మనకు తెలుసునా? అది ఎలా చెప్పు. తెలియదమ్మా. అమ్మా లక్ష్మీదేవి వ్యభిచారానిగా ఇంట్లో భయం లేదు, బయట భయం లేదు, తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు. అవులే. పొద్దున్న లేయడమా, స్నానం చేయడమా, అవును, తలలో దూకొని తలలో మల్లెపూలు పెట్టుకొని అవును, హలో హలో తాగుతాడా ఆడవిండి వచ్చేస్తా అలా తిరిగి తల్లి అంటే అలా లక్షణంలో చెప్పాలి అంటావు. సరే ఇంకో చెప్పగలవా? సరే ఇక్కడ చెప్పాలా? వీపుడు చూడా? అవును, వీపుడు చూడాలి కూడా చేయదా? లేదమ్మా. లక్ష్మీదేవి వీపుడు చూడాలిగా, వీపుడు చూడాలిగా గుండ్రంగా ఒక చక్రం వల్లే ఉంటారు. అవునా? ఒక చిన్న వల్లే ఉంటారు. అదే దెబ్బలు సుడి, అదే గుద్దులు సుడి. ఆ సుడిని స్త్రీ మాత్రం పొద్దున్నేడి మధ్యాహ్నం రేవటాల మాపటాల 4 దావుల్లో ఏదో ఒక్క దావు దెబ్బలు పడితే బతుకుంటారు. అంటే రోజు ఒక్కసారైనా పడాలి. లేదంటే స్త్రీ తట్టుకోలేదు. ఒకవేళ పర్లేదు అనుకో ఆకాశం వేసి ఈ పైన పడుతుంది తల్లి. అంటే ఆ సుడి ప్రభావం మాట్లాడి లెక్క. అవునమ్మా. అంటే ఆ లక్షణాలు అటువంటి అవును తల్లి. సరే కొంచెం చాలా నిజం చెప్తున్నావు కాబట్టమ్మా ఇంకో చెప్పాలని అడుగుతున్నా. చెప్పాలా? అలా చెప్పు. మరి అది కూడా చెప్తాను. అంటే బొట్టు చూడంటే ఎలా ఉంటుంది? బొట్టు చూడండి తెలియదా? అవునమ్మా. అంటే దేవతలకు తెలియదు కాబట్టి నేను అడుగుతున్నానమ్మా. లక్ష్మీదేవి బొట్టు చూడనిగా బొట్టు మీద ఒక నలంబ పెనబడి ఉంటాయి. అదే బొట్టు చూడి, అదే బొట్టు చూడి. ఆ చూడని స్త్రీ మాత్రము
బిడ్డలు పుట్టారమ్మా. అవునా? ఒకవేళ పుట్టారనుకో అవులే. దగ్గరమ్మా చనిపోతారు. అంటే బిడ్డలే పుట్టినా దగ్గర కాబట్టి మన పుట్టుగొడ్డురాలు అంటాం. అవును తల్లి. ఇలా లక్షణాలు ఉంటే అలా జరుగుతాయేమో అంటున్నావు. చాలా నిజము చెప్తున్నావు తల్లి. అవునమ్మా. పోనీ ఇంకో చెప్పగలవా? మరి ఇక్కడ చెప్పాలా? అలాగే అమ్మా లక్ష్మీదేవి మరి ఇక్కడ కూడా చెప్తున్నారా? అమ్మా చలో అలా అంటే ఎలా ఉంటాయి? లోతడలో వేయట్లేదుగా. లోతడలో అంటే తొడలో 2 నరంపులు కిందపడి ఉంటాయి. అవే పెనుబావులు అంటారు. ఆ పెనుబావులు ఉండే ఇప్పుడు కనబడతాయో కనబడిన తర్వాత పెళ్ళైన 3 రోజులు కానీ 3 నెలలు కానీ 3 సంవత్సరాలు కానీ 3 వారాలు కానీ నిజమే తప్పకుండా తన భర్త చనిపోతాడమ్మా. అంటే ఆ పెనుభావం ఎప్పుడు కలుసుకుంటాయో అప్పుడు భర్త ఖచ్చితంగా మరణించుకుంటున్నాం. అవునమ్మా. ఇలా లక్షణాలు ఉంటే అలా జరుగుతాయి. అవునమ్మా. ఇప్పటికైనా చాలా నిజము చెప్తావు తల్లి. అవును తల్లి. ఇక నా మనసులో కోరికైనా చెప్పగలవా అంటున్నా. అమ్మా లక్ష్మీదేవి లక్ష్మి తెలుపుతున్నాను కదా. కదా అది ఎలా తెలుపుతున్నారు కదా చెప్పు మరి. గాజు పట్టి ఎలా ఉంటుందంటే గాజు పట్టిగా అట్లా నలుపు లేకుండా అట్లా ఎరుపు లేకుండా అదే గాజు వేపు. మరి గడుసు కాదనగా ఒట్టి కాళ్ళు నుండి తొడ వరకు ఒకటేలా ఉంటాయి. అదే గడుసు కాళ్ళు. మరి ముంగేసి పోరంటే మొహం చిన్నదిగా ఉన్నా మూతి పొడవుగా ఉన్నా అదే ముంగేసి పోరంటారు. తప్పుగా ముగ్గురు. అవును తల్లి. మరి ముఖ్యంగా స్త్రీ అంటే మునుగు అప్పుడు స్త్రీ మాత్రము పెళ్ళి అత్తగారికి అడుగు పెట్టిందనుకో ఇంట్లో బయట వేసుకుంటుంది. మొగుడు ఉండాల్సి వస్తుంటుంది. మొగుడు మాత్రం చంపుకుంటుంది. అంటే ఆమె లక్షణాలు అటువంటి అన్నమాట. అవును తల్లి. కాబట్టి ఇప్పటికేమో నిజమే చెప్తావు కాబట్టి అవును తల్లి. మరి ఆడవారికి ఏమో చూడున్నాయి ఏ చూడు ఉన్నాయి తనకేమో చెప్పేశాను కదా. చెప్పాను. మరి నీకు ఇంకా ఏమిటో నా మనసులో ఇంకా కోరుకున్నది అనుమానమే ఉంది నాకు. ఇంకో చెప్పాలా? అమ్మ లక్ష్మీదేవి అష్టసాంగ చెప్తే నాకు బంగారు రత్నం తెలుస్తున్నావు. మరి నీ మనసులో కోరిక అడుగుతున్నావు కదా. అవునా? మరి అది చెప్పాను. మనసులో కోరిక నిజమే చెప్తున్నట్టయితే మా తండ్రి చేపించిన వనమాల దండ కూడా ఈయన ఇస్తానమ్మా. నిజంగానే ఇస్తావా? ఇస్తాను. సరేనమ్మా. నీ మనసులో ఏదైనా కోరిక అనుకున్నాను.